1 Corinthians 10 verse 13. He will not allow the temptation to be more than you can stand. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. We think that if we believe in God, there will be temptations. దేవుని నమ్ముకుంటే శోధనలు కలుగుతాయి అని అనుకుంటాము. Believing in God means obeying God's commandments. Knowing good and bad and walking in good ways is trusting God. దేవుని నమ్ముట అనగా దేవుని ఆజ్ఞలను పాటించుట. మంచి చెడ్డలు తెలుసుకుని మంచి మార్గములో నడచుటయే దేవుని నమ్ముకొనుట. Children are more likely to trust their parents and do as they are told. Listening to parents is good for us. పిల్లలు తమ తల్లిదండ్రులని ఎక్కువ నమ్ముతారు, వారు చెప్పిందే చేస్తారు. తల్లిదండ్రుల మాట వినటం వలన మనకు మేలు జరుగుతుంది. If unknown people come and frighten the children and tell them to do wrong and say that no one should know about it, then children are out of danger if they tell their parents about it. ఎప్పుడైనా తెలియని వారు వచ్చి పిల్లలను భయపెట్టి తప్పు చేయమని చెప్పి, ఇది ఎవరికీ తెలియకూడదు అని చెప్పినప్పుడు పిల్లలు తల్లిదండ్రులకి చెప్పితే వారు అపాయము నుండి బయటపడతారు. But, if the children do not tell their parents out of fear and do as they say, the children will be in danger. కాని పిల్లలు భయపడి తల్లిదండ్రులకు చెప్పకుండా వారు చెప్పిన ప్రకారమే తప్పు చేసిన ఎడల పిల్లలు అపాయములో పడతారు. And by obeying God's commandments we are saved from the devil's snare. అలాగే దేవుని ఆజ్ఞలు పాటించుట వలన మనము అపవాది ఉరి నుండి కాపాడబడతాము. Do not be afraid of temptations and walk in God's way. శోధనలు కలుగుతాయని భయపడక దేవుని మార్గములోనే నడవవలయును. God gives us victory in temptation. శోధనలో దేవుడే మనకు జయమునిస్తాడు.